హాయ్, హలో, నమస్తే. నేను మీ యొక్క రసూల్ ఖాన్, ఆస్ట్రేలియన్ నాలెడ్జ్ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మొబైల్ స్క్రీన్ గురించి. చాలామంది మొబైల్ స్క్రీన్ గురించి మన మొబైల్లో ఎటువంటి స్క్రీన్ పెట్టుకుంటే బాగుంటుంది, అది ఎంతవరకు బెనిఫిట్ అని తెలుసుకోవడానికి ముందు అసలు ఎవరు ఎలాంటి స్క్రీన్ పెట్టుకోకూడదు, ఎవరు ఎలాంటి స్క్రీన్ పెట్టుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొబైల్ 24/7 మన లైఫ్ పార్ట్నర్. సో ఈ మొబైల్లో ఎటువంటి హోమ్ స్క్రీన్ కావచ్చు, లాక్ స్క్రీన్ కావచ్చు. ఎందుకంటే ప్రతి మొబైల్లో మనకి 2 స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్లలో పెట్టకూడదు దాని గురించి మనం మొట్టమొదటి తెలుసుకున్నాం. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవి చేయకూడనివే మనం చాలా వరకు చేస్తూ ఉంటాం. దాని గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి మొబైల్లో వారికి నచ్చినది కొన్ని, ఇష్టమైనటివి కొన్ని ఉంటాయి. కాబట్టి అంటే తీపి జ్ఞాపకాలు అలాంటివి చాలా వరకు చాలా మంది మొబైల్లో పెడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఎస్పెషల్లీ మేల్స్ గురించి చెప్పడం జరుగుతుంది, అంటే పురుషుల గురించి. ఎస్పెషల్లీ పురుషులు ఎవరైతే మొబైల్ వాడుతున్నారో వాళ్ళు హోమ్ స్క్రీన్ కావచ్చు, లాక్ స్క్రీన్ కావచ్చు, వీటిలో మనం అవాయిడ్ చేయవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి చిత్రాలు, దేవుని బొమ్మలు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. దేవుణ్ణి పెట్టుకుంటే మనకి పుణ్యం కదా సార్, మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కొందరు చెప్పారు అనే దీనిలో కూడా ఉన్నారు. సో నేను చెప్పిన తర్వాత వాళ్ళు అగ్రి కావాల్సి వచ్చింది. ఎందుకు? దేవుడి బొమ్మలు ఎస్పెషల్లీ మేల్స్ పెట్టుకోవడం ద్వారా మంచి జరగడం కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. ఇది బాగుంటు పెట్టుకోవాలి. ఎందుకు? ఏ రిలీజియన్స్ అయినా వాళ్ళు కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అదర్ రిలీజియన్స్ వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ మేల్స్, పురుషులు మొబైల్ ఎక్కడెక్కడ పెట్టుకుంటారు? ఒకటి మన చెస్ట్ దగ్గర ఉన్న పాకెట్లో, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ మన కాళ్ళ దగ్గర, అంటే తొడల దగ్గర ఉన్న కింద జీన్స్ పాకెట్లో కావచ్చు, పైన్ పాకెట్లో కావచ్చు పెట్టుకుంటారు. ఈ ప్లేస్ అనేది మంచి ప్లేస్ కాదు, ఒకటి. తర్వాత జెంట్స్ జనరల్గా ఏం చేస్తుంటారు? టాయిలెట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కావచ్చు, లేదా బాత్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అలాగే మొబైల్ తోటే వెళ్తుంటారు. అక్కడ ఆ చేతులు క్లీన్ చేసుకోకుండా అదే చేతితోటి మళ్ళీ మొబైల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వెళ్తుంది నెగిటివ్ ప్లేస్, అంటే నెగిటివ్ ఉన్న ప్లేస్లోకి వెళ్తున్నారు. తర్వాత అక్కడి నుంచి నెగిటివ్ ఉన్న ప్లేస్ తోటి అదే చేతులు క్లీన్ చేసుకోకుండా మళ్ళీ మనం ఆ మొబైల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది నెగిటివ్కి, అంటే మీకు పాజిటివ్ జరగకపోగా నెగిటివ్ జరగడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయనేది గమనించాలి. సో ఇలాంటివి అంటే చాలా మంది లక్ష్మీ ఫోటో పెట్టుకుంటే స్క్రీన్ మీద బాగుంటుందని చెప్పడం ద్వారా లక్ష్మీ ఫోటోలు, ధనము ఇస్తున్నట్లు కనిపించే ఫొటోస్, హనుమాన్ ఫొటోస్, లేకపోతే జీసస్ ఫొటోస్, లేకపోతే అల్లా ఫొటోస్, ఇలాంటివి చాలా వరకు చాలా మంది హోమ్ స్క్రీన్ కావచ్చు, లాక్ స్క్రీన్లలో పెట్టడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక పెద్ద బిగ్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా స్క్రీన్ మీద పెట్టుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని చాలా మందిలో అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్న నెగిటివ్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక లేని వ్యక్తి, అంటే ఒక మనిషి ఒక ఆత్మను, అంటే శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళి ఎప్పుడు పోతుందో ఆ ఆత్మ చేరవలసిన స్థలానికి, అంటే అది నరకము, స్వర్గము అని అనుకుంటాము. ఆ చేరుకుండగా మధ్యలో కొందరు కొన్ని ఆశలతో చనిపోతుంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయిన వ్యక్తి ఎన్నో ఆశలతోటి ఉన్నాడని మనం గ్రహించవచ్చు. అన్నీ హెల్దీగా ఉండి కొద్దిగా ఏదో తెలిసి చనిపోవడం, అంటే తనకి ఏదో రోగంతో చనిపోవడమో, లేకపోతే అనీజీగా ఉండి చనిపోవడమో, అంటే తెలిసి చనిపోవడం అంటారు దీన్ని. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది యాక్సిడెంట్, అది అనుకోకుండా జరగడం. అలాంటి ఆత్మలు తొందరగా వాళ్ళు చేరవలసిన స్థలం, అంటే అది స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు, ఆత్మ పైకి వెళ్ళడం అనేది కాకుండా మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది అంటామా.
అంటే ఖననం చేయకున్నప్పుడు తిరుగుతుంటారు, అంటే ఎన్నో ఆశలతోటి బతుకుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏమవుతాయంటే అలాంటి వారి ఫోటోలు మనం పెట్టుకోవడం ద్వారా ఆ నెగిటివ్ ఫామ్ అనేది ఎక్కువగా జరిగి దాని నుంచి కూడా మనకి ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ మేల్స్. అంటే స్త్రీలు పెట్టుకోవచ్చా అంటే డెఫినెట్ గా, ఎందుకంటే వాళ్ళు మొబైల్ కి సపరేట్ గా పౌచ్ యూస్ చేస్తుంటారు లేదా హ్యాండ్ బ్యాగ్ యూస్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంకొకటి, వాళ్ళు బాత్రూమ్స్ పోయేటప్పుడు ఈ మొబైల్ ని క్యారీ చేయరు. మాక్సిమం గా 90% ఆఫ్ లేడీస్, 95%, 100% కాదు, 90%. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మధ్యలో జీన్స్ వేయడము, మొబైల్స్ పెట్టుకుంటా ఉండడం ద్వారా అలాంటివి కాకుండా ఇవి ఎస్పెషల్లీగా అవాయిడ్ చేయవలసిన వ్యూ పాయింట్స్. తర్వాత ఎలాంటి స్క్రీన్స్ పెట్టుకోవాలి, ఇవి మనము దేవుడివే పెట్టుకోవాలా లేక వేరేటి ఏవైనా పెట్టుకోవాలి అంటే మీరు ఎటువంటిదైనా పెట్టుకోవచ్చు. అంటే మీకు పీస్ఫుల్, అంటే కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ ఉన్న హోమ్ స్క్రీనే లేదా లాక్ స్క్రీనే పెట్టుకోవాలని లేదు. అది కలర్ థెరపీ లాగా కలర్స్ మీకు నచ్చిన రంగు రూపంలో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి రిలేటెడ్ ఎల్లో, బ్రౌన్, గోల్డ్, ఆరెంజ్ అలాంటి కలర్స్ పెట్టుకోవచ్చు. 2వ నెంబర్ సంబంధించిన వాళ్ళు వైట్ రిలేటెడ్, వైట్ ఫ్లవర్స్ కి సంబంధించినది అలాంటిది పెట్టుకోవచ్చు. లేకపోతే నిండు చంద్రుడు ఉన్న ఫొటోస్ పెట్టుకోవచ్చు. 3వ నెంబర్ వాళ్ళు ఆరెంజ్, ఎల్లో, బ్రౌన్ కలర్స్ అలాంటి సంబంధించినవి పెట్టుకోవచ్చు. లేకపోతే గురువులకు సంబంధించినటివి, అంటే గురువు ఎవరికైనా శిష్యునికి ఆశీర్వాదం ఇస్తున్నట్లు, లేకపోతే మన యొక్క గురువు యొక్క ఫోటో పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఇన్స్పైర్ అవుతుంటాం చూడండి కొందరిని చూసి, వారిని మనం ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి అలాంటి ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. అదే విధంగా 4వ నెంబర్ వాళ్ళు కూడా సూర్యుడికి సంబంధించిన, అంటే ఎల్లో, బ్రౌన్, గోల్డ్ కలర్ లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. అంటే దేవుడి ప్రతిమలే కాకుండా నేచర్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ మనకి ఇన్స్పైర్ గా ఉన్న పీపుల్స్వి కావచ్చు. అలాంటివి అంటే మనం ఆ స్క్రీన్ ని చూస్తేనే మన కళ్ళు చాలా కూల్ గా ఉండడం, ఎనర్జెటిక్ కావడం, ఇన్స్పైర్ కావడం, ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉన్న ఫొటోస్ ని ఎక్కువగా క్యారీ చేయడం, వాటిని డిస్ప్లే రూపంలో పెట్టుకోవడం ద్వారా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అంతేగాని లాఫింగ్ బుద్ధ, లేకపోతే మనీ పడుతున్నట్లు, లేకపోతే సమ్ వేరే డిఫరెంట్ పడుతున్నట్లు పెట్టుకున్నా కూడా మనకి అంతగా బెనిఫిట్ ఇవ్వకపోవచ్చు. కానీ 50% ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం మనం ఇన్స్పైర్, అంటే ఏ ప్రొఫెషన్, మీ యొక్క ప్రొఫెషన్ ని బట్టి మీ ప్రొఫెషన్ లో ఎవరు సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారో వాటికి సంబంధించిన ఇన్స్పైర్ అయ్యే పర్సన్స్ పెట్టుకోవచ్చు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నప్పుడు ఆ ఒక బిజినెస్ లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ కావాలి. నేను కూడా వీళ్ళలాగా సక్సెస్ఫుల్ పర్సన్ ని కావాలి అనుకున్న వాళ్ళకి ఫొటోస్ మనం పెట్టుకోవచ్చు. లేకపోతే కలర్ థెరపీ, మన యొక్క రిఫ్లెక్ట్, మన కళ్ళు వాటి మీద పడ్డప్పుడు ఆ యొక్క కలర్ వల్ల మన యొక్క రిలాక్స్, అంటే మైండ్ రిలాక్స్ కావడం కొరకు, లేకపోతే ఎనర్జీ రావడం కొరకు, నిరుత్సాహంగా ఉన్నా కూడా ఆ స్క్రీన్ ని చూస్తేనే మనకి ఉత్సాహం కలిగే విధంగా ఉండేటట్లు ఇలాంటి హోమ్ స్క్రీన్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. 6th నెంబర్ ఉన్న వాళ్ళు, అంటే 6, 15, 24 డేట్లు పుట్టిన వాళ్ళు లగ్జరీ హౌసెస్, అంటే మంచి రిచ్ గా, ఇప్పుడు మీరు హౌస్ కొనాలనుకుంటున్నారు, కట్టాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇమాజిన్ చేసుకోవడానికి అలాంటి ఫొటోస్ పెట్టుకోవడం. లేదు కారు కొనాలనుకుంటున్నారు, ఎలాంటి కారు కొనాలనుకుంటున్నారో అలాంటి పిక్చర్స్ మీరు పెట్టుకోవాలి అనుకోవడం. లేకపోతే బిజినెస్ లో మీరు సమ్ అమౌంట్ ఇంత సంపాదించాలి అని అనుకుంటున్నారు ఈ సంవత్సరం, సో ఆ ఫిగర్ ని మీరు ఆ కలర్, మీకు సూటబుల్ ఉన్న కలర్ మీద రాసి మీరు దాని మీద పెట్టుకోవడం వల్ల ప్రతిసారి ఆ స్క్రీన్ కనిపించినప్పుడల్లా ఆ ఫిగర్ ని మీరు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, అసలు రీచ్ అవుతున్నారా లేదా. అంతేగాని మనం కేవలం ఇక్కడ ఫిగర్ పెట్టుకున్నంత మాత్రాన మీరు రీచ్ కారు. దాన్ని మీరు అప్లై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మంత్ లో మనం ఇంత టార్గెట్ కావాలి, ఈ ఇయర్ లో ఇంత మనం టార్గెట్ కావాలి అంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ మనం టార్గెట్ అయ్యామని మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటి ఫొటోస్ అనేది మనం మొబైల్లో పెట్టుకోవడం ద్వారా మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది దొరుకుతుంది. తర్వాత డైరెక్షన్ ఆఫ్ మొబైల్, డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. మొబైల్ మనం ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి, ఛార్జింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం చెప్తుంది. అంతేగాని ఇలాంటివి కొన్ని ఫాలో కాకుండా కేవలం మొబైల్ నెంబర్ మనకి సిరీస్ బాగుండాలి, తర్వాత చివర్లో ఏ నెంబర్స్ రావాలి, తర్వాత సిరీస్ స్టార్టింగ్ నెంబర్ ఎలాంటిది ఉండాలంటే ప్రతి నెంబర్ ఒక్కొక్క గురించి తెలుస్తుంది. అంతేగాని ఒకే నెంబర్ అందరికీ షూట్ కాదు. బాగా గుర్తుపెట్టుకొని, ఒకే నెంబరు
ఒకే టోటల్ నెంబర్ కావచ్చు, లేకపోతే సింగిల్ డిజిట్ వచ్చిన నెంబర్ అందరికీ షూట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ అంటే ఒకే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టి ఉండొచ్చు, కానీ అతనికి వేరే నెంబర్ అవసరం పడుతుంది. ఎందుకంటే తన యొక్క నేమ్ నెంబర్, తన యొక్క సిగ్నేచర్, తన యొక్క ప్రొఫెషన్ షూటబుల్ అయిన నెంబర్ మాత్రమే తీసుకోవాలి. అదే విధంగా హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ బాగుంటే సరిపోదు, వెల్త్ కూడా ఉండాలి. వెల్త్ ఉంటే సరిపోదు, రిలేషన్ కూడా బాగుండాలి. ఈ మూడు బాగున్నప్పుడే అతను సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. కాబట్టి ఈ మూడిట్లో ఏది మిస్ అయినా కూడా తను ఫెయిల్యూర్ కిందికే వస్తాడు. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ ద్వారా మనకు అనేది పర్ఫెక్ట్ అనేది దొరుకుతుంది. ఇది అర్థమై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలాంటి స్క్రీన్ అనేది పెట్టుకోవాలి అనేది ఆలోచించుకొని పెట్టండి. అంతేగాని ఎవరు చెప్పారు దేవుని ఫోటో ఇది లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవడం అంటే, ఎస్పెషల్లీ మేల్స్ ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు మొబైల్ వాడుతున్నారో వాళ్ళు దయచేసి ఇలాంటి దేవుని ఫోటోలు మాత్రం దయచేసి పెట్టకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.